హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు స్టాక్ ఛానల్. సో నేను నిన్న చేసిన ప్రైజ్ యాక్షన్ కంప్లీట్ కోర్స్ ఏదైతే ఉందో దానికి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అండ్ అలాగే కొంతమంది అడిగిన క్వశ్చన్ ఏంటంటే ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ కావాలి అని అడుగుతున్నారు. సో అలాంటి వాళ్ళకి ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ కోసం నేను ఈ సెప్టెంబర్ నెక్స్ట్ వీక్లో ఒక 5 స్టాక్స్ ఆల్రెడీ నా ఎగ్జిస్టింగ్ వాచ్ లిస్ట్లో ఉన్న స్టాక్స్ అనమాట ఇవి. ఈ స్టాక్స్ని నేను ఎందుకు అబ్జర్వ్ చేస్తున్నాను అండ్ ప్రాక్టికల్గా ఏ లెవెల్స్లో బై చేస్తాను అండ్ ఏ లెవెల్స్లో స్టాప్ లాస్ అండ్ టార్గెట్స్ పెట్టుకుంటాను అనేది ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఈ వీడియోలో చెప్పే కంటెంట్ అంతా కూడా మీకు టెక్నికల్ అనాలిసిస్ అర్థం అవ్వడం కోసం చెప్పే కంటెంటే కానీ ఈ 5 స్టాక్స్ని రికమెండ్ చేస్తున్నట్టు కాదు. సో నేను టెక్నికల్ అనాలిసిస్ చేయడం కోసం సింపుల్గా charting.com ఓపెన్ చేశాను. సో దీంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను V2 రిటైల్ అనే స్టాక్ని నేను సెర్చ్ చేయబోతున్నాను. సో ఇక్కడ నేను యూస్ చేసే చార్టింగ్ పీరియడ్ వచ్చేసి 2 ఇయర్స్ వీక్లీ చార్ట్ యూస్ చేస్తున్నాను. సో నేను నిన్న చేసిన వీడియో కోర్స్లో కూడా ఒక ఫైనల్ కంక్లూజన్ ఇచ్చాను. ఏంటంటే మనం లాంగర్ టైం ఫ్రేమ్స్ వాడుతుంటే అంటే డైలీ చార్ట్స్, వీక్లీ చార్ట్స్, మంత్లీ చార్ట్స్ వాడుతుంటే మనకి ఫేక్ సిగ్నల్స్ తక్కువగా ఉంటాయి అని చెప్పి అందుకోసమనే నేను ఇక్కడ వీక్లీ చార్ట్స్ చూసుకున్నాను. సో ఈ వీక్లీ చార్ట్స్ చూస్తున్నప్పుడు V2 రిటైల్లో నాకు 2 ఇయర్స్ నుంచి ఉన్న రెసిస్టెన్స్ ఏదైతే ఉందో అది ఈ వీక్న బ్రేక్ అయింది. అండ్ బ్రేక్ అయినప్పుడు కూడా హెవీ వాల్యూమ్ వచ్చింది. కాబట్టి V2 రిటైల్లో ఒక క్లియర్ బై ఇండికేషన్ అయితే మనకి కనపడుతుంది. అండ్ మరి దీని టార్గెట్ ఎక్కడి దాకా పెట్టుకోవచ్చు అంటే అంతకుముందు ఫామ్ అయిన హై సమ్వేర్ నియర్ 174, 175 లెవెల్లో నెక్స్ట్ రెసిస్టెన్స్ ఉంది. ఇప్పట్లో ఇమీడియట్గా రెసిస్టెన్స్ లేదు దీనికి. సో ఇమీడియట్గా ఇది మనకి ఒక బై సిగ్నల్ అయితే జనరేట్ చేసింది. ఈ లెవెల్లో కనుక మనం బై చేసుకుంటే ఇన్ కేస్ ఈ 153 లెవెల్ రేపటి రోజున ఆల్రెడీ ఇది అప్పర్ సర్క్యూట్లో క్లోజ్ అయింది కాబట్టి ఓపెన్ అవ్వడం మేబీ 155, 157 ఆర్ 160 రేంజ్లో ఓపెన్ అవ్వచ్చు. సో అలాంటప్పుడు మనం ఇక్కడ బై చేసుకుంటే 174 అనేది మనకి టార్గెట్ అవుతుంది. సో ఈ స్టాక్ యొక్క టార్గెట్ ఇన్ కేస్ మనం 160 దగ్గర బై చేస్తే 14 పాయింట్స్ అంటే ఆల్మోస్ట్ 8% టార్గెట్ ఉంది అని అనుకోవచ్చు. మరి స్టాప్ లాస్ ఎక్కడ ఉంటుంది అంటే అంతకుముందు ఈ లెవెల్లో ఒక 2 సార్లు రెసిస్టెన్స్ తీసుకుంది. బట్ నిన్న ఇది బ్రేక్ అయింది కదా. సో ఈ 145 లెవెల్ ఏదైతే ఉందో అది మనకి స్టాప్ లాస్ అవుతుంది అనమాట. సో నా స్టాప్ లాస్ ఇన్ కేస్ నేను 160 దగ్గర కనుక బై చేస్తే ఈ స్టాక్ మనకి 15 పాయింట్స్ స్టాప్ లాస్ ఉంటుంది. ఇక్కడ చూడండి, రిస్క్ ఏమో 15 పాయింట్స్ ఉంది, రివార్డ్ ఏమో 14 పాయింట్సే ఉంది. సో ఎప్పుడైతే నేను ట్రేడ్ చేయాలి అని అనుకుంటున్నానో రిస్క్ టు రివార్డ్ రేషియో కూడా చూసుకుంటాను. కాబట్టి ఇలాంటి స్టాక్ నాకు ఈవెన్ దో నాకు ప్రాఫిటబుల్ రావడానికి పాసిబిలిటీ ఉన్నా కూడా కొంచెం రిస్క్ ఎక్కువ ఉంది. కాబట్టి ఈ స్టాక్ని నేను ట్రేడ్ చేస్తున్నా కూడా లెస్ అమౌంట్తో ట్రేడ్ చేస్తానన్నమాట. సో ఇక్కడ రిస్క్ రివార్డ్ మరి బ్యాలెన్స్ అవుతుంది కదా, పెద్దగా రివార్డ్ రావట్లేదు కదా అని కంప్లీట్గా ట్రేడ్ చేయకుండా ఉండట్లేదు. ట్రేడ్ చేస్తాను కానీ చాలా తక్కువ డబ్బులతో ట్రేడ్ చేస్తాను అనమాట. సో ఇలాగా V2 రిటైల్ అనే స్టాక్ రీసెంట్గా చాలా కాలం ఉన్న కన్సాలిడేషన్ తర్వాత బ్రేక్అవుట్ అయింది కాబట్టి ఇమ్మీడియట్గా నెక్స్ట్ వీక్లోనే ఈ టార్గెట్ రీచ్ అవ్వడానికి పాసిబిలిటీ ఉంది. సో మరి మనం ప్రైజ్ యాక్షన్ కోర్స్లో నేర్చుకున్న ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఎలా హెల్ప్ఫుల్ అవుతుంది అని అంటే మనం ప్రైజ్ యాక్షన్ కోర్స్లో ఒక డబుల్ బాటమ్ ప్యాటర్న్ గురించి నేర్చుకున్నాము. సో ఇలా ఫస్ట్ టైం ఒక బాటమ్ ఫామ్ అయింది, తర్వాత మళ్ళీ ఇలా ఇంకొక బాటమ్ ఫామ్ అయింది. సో డబుల్ బాటమ్ ఫామ్ అయ్యి అక్కడ సంబంధించిన నెక్ లైన్ బ్రేక్ అవుతుంది కదా. సో ఇంత టార్గెట్ ఉంటుంది. సో టార్గెట్ని కనుక మనం తీసుకెళ్ళి పైన ప్లేస్ చేస్తే ఆల్మోస్ట్ 185, 190 దాకా ఈ స్టాక్లో టార్గెట్ ఉంటుంది. సో డబుల్ బాటమ్ ప్యాటర్న్ ప్రకారం మనం ట్రేడ్ చేసుకోవాలి అని అనుకున్నప్పుడు ఈ స్టాక్ని ఈ రేంజ్లో కనుక బై చేసుకోగలిగితే 150 ఆర్ 160 లెవెల్లో మనం బై చేసుకోగలిగితే 185 రూపీస్ దాకా మనకి ఈ V2 రిటైల్ యొక్క టార్గెట్ ఉంటుందన్నమాట. కాకపోతే నేను యాజ్ ఎ ప్రొఫెషనల్ ట్రేడర్ లేదా ప్రాక్టికల్గా చాలాసార్లు నా ఎక్స్పీరియన్స్లో నేను చూసింది ఏంటంటే ప్రీవియస్గా ఎక్కడైతే ఒక రెసిస్టెన్స్ ఉందో ఆ రెసిస్టెన్స్ని మళ్ళీ ఒకసారి రెస్పెక్ట్ చేస్తుంది అని. సో అందుకనే 174 to 175 పాయింట్స్ ఏదైతే ఉందో అది నేను టార్గెట్గా పెట్టుకుంటా. చిన్న టార్గెట్ పెట్టుకుంటా, తొందరగా అచీవ్ అయిపోతుంది, తొందరగా ఎగ్జిట్ అయిపోతాను. సో ఇదే మనం థియరీకి అండ్ ప్రాక్టికల్కి ఉండే డిఫరెన్స్ అనమాట. సో నెక్స్ట్ స్టాక్ మనం అబ్జర్వ్ చేస్తే బ్లూ స్టార్ అనే స్టాక్ని నేను చూస్తున్నాను. సో బ్లూ స్టార్ లిమిటెడ్ యొక్క చార్ట్ ఓపెన్ చేస్తే గత 2 ఇయర్స్ నుంచి ఉన్న చార్ట్లో రీసెంట్ టైం ఫ్రేమ్లో ఒక బిగ్ ర్యాలీ వచ్చింది. ఆ ర్యాలీ వచ్చిన తర్వాత కొంతకాలం కన్సాలిడేషన్ జరిగింది. ఈ కన్సాలిడేషన్ ఒక రెక్టాంగిల్ షేప్లో లేదా ఆల్మోస్ట్ నియర్ టు ట్రయాంగిల్ షేప్లో జరిగిందనమాట.
ఆ కన్సాలిడేషన్ లాస్ట్ వీకే బ్రేక్ అయింది. కానీ పర్ఫెక్ట్ వాల్యూమ్ బ్రేకౌట్ లేకపోవడం వల్ల నేను లాస్ట్ వీక్ దీన్ని కాన్సంట్రేట్ చేయలేదు. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే స్టాక్ ప్రైస్ ఇలా పెరిగి మళ్ళీ ఒకసారి ఈ లెవెల్‌ని రీటెస్ట్ చేసి తర్వాత పైకెళ్తుంది. అండ్ ఈ పైకెళ్ళేటప్పుడు వాల్యూమ్ కన్ఫర్మేషన్ కూడా క్లియర్‌గా వచ్చింది కాబట్టి మళ్ళీ మనకి ఈ ఫ్లాగ్ పోల్ లాస్ట్ టైం ఎంతైతే పెరిగిందో మళ్ళీ అంత పెరగడానికి స్కోప్ ఉందన్నమాట. సో అప్పుడు ఈ స్టాక్ యొక్క టార్గెట్ ఆల్మోస్ట్ 1050 దాకా వెళ్తుంది. సో యాజ్ ఆఫ్ నౌ 900 రూపీస్ దగ్గర ఉంది కాబట్టి 1050తో టార్గెట్తో ఈ స్టాక్ని మనం బై చేసుకోవచ్చు. అండ్ అలాగే స్టాప్ లాస్ పెట్టుకోవాలి అని అనుకున్నప్పుడు 830 రూపీస్ ఏదైతే ఉందో అది మన స్టాప్ లాస్ అవుతుంది. సో ఇప్పుడు మనం అబ్జర్వ్ చేస్తే సపోజ్ రేపటి రోజున 890 దగ్గర మనం లేదా 900 దగ్గర మనం బై చేసాం అనుకుందాం. సో 900 దగ్గర మనం బై చేస్తే 30 పాయింట్స్ కిందకి అని అంటే ఆల్మోస్ట్ 8% మనకి స్టాప్ లాస్ ఉంది అని అనుకోవచ్చు. మరి టార్గెట్ కనుక మనం చూసుకోవాలి అని అనుకుంటే 900 నుంచి 1050 దాకా ఉంటుంది కాబట్టి 15% మనకి టార్గెట్ ఉంటుంది. అయితే కొన్నిసార్లు మనం 10% ప్రాఫిట్ లేదా 8% ప్రాఫిట్ వచ్చినప్పుడు కూడా మనం బుక్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ నాకు రిస్క్ వచ్చేసి 8% ఉంది, రివార్డ్ వచ్చేసి 15% కనబడుతుంది. అయితే ఈ స్టాక్లో ఎలాంటి రిస్క్ లేకుండా ఇప్పుడు అప్ సైడ్ మూమెంట్ కూడా దాదాపుగా 970 రీజియన్ దాకా వస్తుంది. ఎందుకంటే అంతకుముందు 970 దగ్గర రెసిస్టెన్స్ తీసుకుంది కాబట్టి ఈజీగా 970 వరకు వెళ్ళచ్చు. సో 970 అన్నా కూడా మనకు ఒక 7 to 8% రిటర్న్ అయితే కనపడుతూ ఉంది. కాబట్టి ఈ స్టాక్లో రిస్క్ 8% కంటే రివార్డ్ 15% ఎక్కువ కనపడుతుంది. అండ్ బ్రేక్అవుట్ కూడా చాలా వీక్స్ తర్వాత వచ్చింది కాబట్టి ఇది ఒక ఒరిజినల్ బ్రేక్అవుట్ అండ్ వాల్యూమ్ బ్రేక్అవుట్ కూడా క్లియర్గా కనపడుతుంది కాబట్టి ఈజీగా పైకి వెళ్తుంది అన్న ఉద్దేశంతో దీన్ని మనం బై చేసుకోవచ్చు. అయితే V2 రిటైల్లో రిస్క్ రివార్డ్ ఈక్వల్గా ఉంది. బట్ ఇక్కడ రిస్క్ కంటే రివార్డ్ ఎక్కువగా ఉంది కాబట్టి సపోజ్ V2 రిటైల్ అనే స్టాక్ని నేను 5000తో ట్రేడ్ చేశాను అని అనుకోండి, బ్లూ స్టార్ని 10,000తో ట్రేడ్ చేస్తాను. సో రిస్క్ రివార్డ్తో కంబైన్ చేస్తూ మనం మనీని కూడా ఎంత ప్రాపర్గా మేనేజ్ చేస్తున్నామో చూడండి. సో ఇలాగే మన నెక్స్ట్ స్టాక్ని మనం అబ్జర్వ్ చేద్దాం. సో నెక్స్ట్ స్టాక్ వచ్చేసి మనప్పురం ఫినాన్స్. సో మనప్పురం ఫినాన్స్ యొక్క చార్ట్ మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ వీక్లీ చార్ట్లో ఒకసారి స్టాక్ ఇలా బాటమ్ అయినట్టు కనపడుతుంది. బట్ వీక్లీ చార్ట్లో కంటే కూడా ఇది మనకి డైలీ చార్ట్లో చాలా క్లియర్ ఇన్ఫర్మేషన్ కనపడుతుంది. అందుకని నేనేం చేస్తున్నానంటే 4 months అండ్ డైలీ చార్ట్కి వెళ్తున్నాను. సో ఇక్కడ ఒకసారి మీరు నిన్నటి వీడియో కనుక చూసుంటే ఇక్కడ ఏ ప్యాటర్న్ ఉంది అని గెస్ చేయడానికి ట్రై చేయండి. సో మేబీ కొంతమంది గెస్ చేసి ఉండొచ్చు, ఇందాక నేను డబల్ బాటమ్ చెప్పాను కాబట్టి మేబీ డబల్ బాటమ్ ప్యాటర్న్ బ్రేక్అవుట్ అని అనుకుంటూ ఉండొచ్చు. సో ఇది కూడా కరెక్టే, డబల్ బాటమ్ ప్యాటర్న్ అని అనుకోవచ్చు. బట్ ఎగ్జాక్ట్గా కాదు. యాక్చువల్గా ఇక్కడున్న ప్యాటర్న్ ఏంటి అంటే ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్. సో ఇలాగా స్టాక్ ఒకసారి ఒక షోల్డర్ ఫామ్ అయింది, తర్వాత ఇలా హెడ్ ఫామ్ అయింది, తర్వాత మళ్ళీ ఇలా షోల్డర్ ఫామ్ అయ్యి బ్రేక్అవుట్ అయింది. సో నేను నిన్న వీడియోలో కూడా చూపించాను, ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్ బ్రేక్అవుట్ వచ్చిన తర్వాత ఒకసారి ఇలా పైకి వెళ్ళిపోవచ్చు, లేదా కొంచెం పైకి వెళ్ళి వచ్చి ఈ లెవెల్ని రీటెస్ట్ చేసి తర్వాత పైకి వెళ్ళచ్చు. సో నా అండర్స్టాండింగ్ ప్రకారం ఈ స్టాక్ జస్ట్ దీన్ని రీటెస్ట్ చేయడం కోసం మాత్రమే వెనక్కి వస్తుంది. సో ఎప్పుడైతే ఈ లెవెల్ని రీటెస్ట్ చేస్తుందో మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యి అంతకుముందు ఈ హెడ్ హైట్ ఎంతైతే ఉందో అంతవరకు వెళ్ళడానికి స్కోప్ ఉంది అని మనం అనుకోవచ్చు. సో లక్కీగా ఈ స్టాక్ మనకి రీటెస్ట్ చేస్తుంది కాబట్టి రేపు ఒకవేళ మనం 170 to 173 రూపీస్ రీజియన్లో బై చేస్తే మనం దగ్గరగా 168 రూపీస్ని మనం స్టాప్ లాస్గా పెట్టుకోవచ్చు. అంటే జస్ట్ ఒక 4% వరకు మన స్టాప్ లాస్ ఉంటుంది. బట్ టార్గెట్ మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే టార్గెట్ 185 దాకా వస్తుంది. సో 185 దాకా టార్గెట్ అంటే 170 దగ్గర బై చేసినప్పుడు దాదాపుగా 8%. సో ఇక్కడ కూడా మన రిస్క్ టు రివార్డ్ అనేది 1:2 ఉంది. 4% లాస్ కానీ 8% ప్రాఫిట్ కానీ. సో ఇప్పుడు కూడా ఈ స్టాక్ని నేను ట్రేడ్ చేయాలి అని అనుకున్నప్పుడు 10,000 రూపీస్తో దగ్గరగా మనం ట్రేడ్ చేసుకోవచ్చు. నా ఉద్దేశం ఏంటంటే రిస్క్ రివార్డ్ని బ్యాలెన్స్ చేయడం కోసం 5,000 10,000 అనే ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అది మీ రిస్క్ లెవెల్ అంటే మీరు తీసుకోగలిగిన రిస్క్ అండ్ మీ క్యాపిటల్ మీద డిపెండ్ అయ్యి మీరు ఎంత అమౌంట్తో ట్రేడ్ చేయాలి అనేది మీ ఇష్టం. సో ఇక్కడైతే మనకి ఒక ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్ షేప్ కనపడుతుంది. ఇక్కడ ఒక మనకి స్టాప్ లాస్ అండ్ టార్గెట్ మనం ఇలా డిఫైన్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ స్టాక్ మనం అబ్జర్వ్ చేయాలి అని అనుకున్నప్పుడు గ్రాన్యూల్స్ అనే స్టాక్ని నేను చూస్తున్నాను. సో గ్రాన్యూల్స్ ఇండియా కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఈ స్టాక్ చాలా ఫాస్ట్గా పడిపోయిన తర్వాత ఇలా ఒక డౌన్ ట్రెండ్ వస్తూ ఉంది. సో ఇలాగ డౌన్ ట్రెండ్ వస్తున్నప్పుడు లోవర్ లోస్ ఫామ్ అవుతూ ఉంది. ఇది యాక్చువల్గా ఫాలింగ్ వెడ్జ్ ప్యాటర్న్ అనమాట. సో ఈ ఫాలింగ్ వెడ్జ్ ప్యాటర్న్ వస్తున్నప్పుడు ఇన్ కేస్ ఈ పైన ఉన్న రెసిస్టెన్స్ లైన్ బ్రేక్ అయ్యి పైన క్లోజ్ అయితే అలాంటప్పుడు ఈ స్టాక్లో చాలా పెద్ద ర్యాలీ వచ్చి మళ్ళీ ఒక 400 లేదా అట్లీస్ట్ 370 380 లెవెల్ దాకా వెళ్ళడానికి స్కోప్ ఉంది. అంటే ఇక్కడ ఒక 50
15% మనకి టార్గెట్ కనపడుతుంది. జస్ట్ ఒక 3%, 4% లాస్ ఉంటుంది. సో 1:5 అనమాట. అంటే ఈ స్టాక్ మనం 335 దగ్గరకు బ్రేక్అవుట్ వచ్చి మనం 335 దగ్గర బై చేసాము అని అనుకోండి, ఒక 3% జస్ట్ స్టాప్ లాస్ ఉంటుంది. బట్ టార్గెట్ మాత్రం 15% ఉంటుంది. సో 1:5 రిస్క్ రివార్డ్ కదా. ఇలాంటి స్టాక్స్లో ఏంటంటే నేను దగ్గరగా ఒక 25,000, 30,000 వరకు పెట్టి ట్రేడ్ చేస్తాను అనమాట. సో పోతే 3%, బట్ వస్తే 15% క్లియర్గా రిస్క్ రివార్డ్ అనేది మనకు కనబడుతుంది. బట్ ఇంకా ఈ స్టాక్లో బ్రేక్అవుట్ వచ్చిందా? రాలేదు. కాబట్టి మనం వెయిట్ చేస్తూ ఉండాలి, డైలీ అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. ఏ రోజైతే ఈ స్టాక్ 330 పైన క్లోజ్ అవుతుందో అలాంటప్పుడు ఇందులో బ్రేక్అవుట్ వచ్చింది అని మనం అర్థం చేసుకోవచ్చు. సో ఇక్కడ మనం నేర్చుకున్న ప్యాటర్న్ ఏంటి? ఫాలింగ్ వెడ్జ్ ప్యాటర్న్. అండ్ ఫైనల్గా మనం నెక్స్ట్ నేర్చుకోబోయేది వచ్చేసి టాటా ఇన్వెస్ట్మెంట్. సో రీసెంట్గా ఎలక్ట్రిక్ వెహికల్స్ కాన్సెప్ట్ వల్ల టాటా షేర్స్ అన్ని బాగా పెరుగుతూ ఉన్నాయి కదా. సో టాటా ఇన్వెస్ట్మెంట్ కూడా అలాంటి షేరే. కాకపోతే టాటా ఇన్వెస్ట్మెంట్ అనేది ఇన్వెస్ట్మెంట్ గ్రూప్కి సంబంధించింది కాబట్టి మనకి ఇందులో కొంచెం స్లో గ్రోత్ ఉంది. బట్ ఇందులో కూడా ఒక ఫ్లాగ్ ప్యాటర్న్ మనకు కనిపిస్తూ ఉండడం వల్ల ఎప్పుడైతే ఈ రెసిస్టెన్స్ బ్రేక్ అయి పైన క్లోజ్ అవుతుందో, ఇన్ఫ్యాక్ట్ ఈ స్టాక్ అనేది 1320 ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్గా ఉంది. బట్ ఏ రోజైతే 1320 పైన క్లోజ్ అవుతుందో అప్పుడు ఈ స్టాక్ చాలా ఫాస్ట్గా పైకి వెళ్ళడానికి స్కోప్ ఉంటుంది. అయితే ఇక్కడ ఈ స్టాక్కి నేను టార్గెట్ స్టాప్ లాస్ చెప్పట్లేదు. ఎందుకంటే ఈ వీడియోలో ఆల్రెడీ ఒక దాంట్లో ఫ్లాగ్ ప్యాటర్న్ గురించి డిస్కస్ చేశాను కదా. దాన్ని బట్టి మనం టార్గెట్ ఎంత పెట్టుకోవచ్చు లేదా స్టాప్ లాస్ ఎంత పెట్టుకోవచ్చు అనేది మీ ఓన్గా తెలుసుకోవడానికి ట్రై చేయండి. సో ఈ విధమైన లెర్న్ కనుక మీకు నచ్చుంటే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.